హలో! ఈ వీడియో చేయాల్సిన అవసరం లేదండి అసలు. కానీ చాలామంది అక్క 9 డేస్‌లో నేను నవరాత్రులు చేశాను గదా! వారాహి నవరాత్రులు. 9 డేస్‌లో నేను 9 రెడ్ శారీస్ కట్టుకున్నాను. కొన్ని కాస్ట్యూమ్స్ కుట్టించుకున్నాననమాట. ఓన్లీ వాళ్ళ కోసమే ఈ వీడియో. నచ్చకపోతే అయితే స్కిప్ చేయండి. ఎందుకంటే నా ఛానెల్‌లో నచ్చకపోతే చూడండి అని నేను చెప్పను. ఎందుకంటే సమ్‌టైమ్స్ నాకు గూడా కొన్ని వీడియోస్ నచ్చవు, నేను చూడను. ఇది అడిగిన వాళ్ళ కోసమే. 9 డేస్ శారీస్ ఎక్కడెక్కడ కొన్నానో కూడా చెప్తాను నేను. ఫస్ట్ డే నేను కట్టుకున్న చీర ఇది. ఇది సాఫ్ట్ కోట. ఇది నాకు ఆఫ్టర్ డిస్కౌంట్ 1500 మిస్సమ్మలో పడింది. అండ్ ఇవన్నీ కాస్ట్‌లీ శారీస్ ఏం కాదు. ఎందుకు అంటే ఓన్లీ 9 డేస్ కోసమే కొన్నాను కాబట్టి. ఇది ఫస్ట్ డే కట్టుకున్న చీర. ఆహ్, ఇవన్నీ రెడ్‌వి ఇంకా లోపల పెట్టేస్తున్నాననమాట. ఏ రోజు ఏం కట్టుకున్నానో గుర్తులేదు కానీ చీరలైతే చూపిస్తాను. ఈ శారీ మష్రూ సిల్క్. ఇది కూడా మిస్సమ్మలో తీసుకున్నదే. ఈ శారీ అరౌండ్ 3500, 4000 పడుంటది. మంచి మిర్చి రెడ్ అనమాట. ఇది పళ్ళు. శారీ అంతా ఇలా వచ్చింది. కట్టుకుంటే బాగుంది. ప్రతిరోజు షార్ట్ పెట్టాను, మీరు చూసారు, భలే ఉంది. అందరు అన్నారు అసలు నీకు రెడ్ చాలా బాగుంది, మంచిగా కనిపించావు 9 డేస్ అని. కట్టుకుంటే చాలా కంఫర్ట్ ఉంది. ఇది మంచిగా మనం ఉతుక్కోవచ్చు అనమాట ఈ ఫ్యాబ్రిక్‌ని. నేను అన్నీ వాషబులే తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ వాడుకోవచ్చు. ఇవన్నీ ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేస్తే వస్తాయి అని చెప్పి. అండ్ ఇంకొక శారీ ఇదైతే కొత్తదేం కాదు, కానీ ఒకటేసారి నేను కట్టుకున్నాను. మహారాష్ట్రలో ఒకసారి టెంపుల్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను అనమాట. కోలాపూర్కి వెళ్ళినప్పుడు కట్టుకున్నాను. అక్కడ కట్టానంటే మళ్ళీ మొన్న నవరాత్రుల రోజు కట్టాను ఇది. బాగుంటుంది శారీ. ఈ శారీ నేను కొన్నది మాధవ్ గారి దగ్గర 3500. ఒక 2 ఇయర్స్ బ్యాక్ కొన్నట్టున్నాను. బాగుంటుంది. పళ్ళు, శారీ. ఇది కూడా వాష్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఆర్గన్సా ఇది. మంచిగా ఉంటుంది చీర నాకు కట్టుకుంటే. ఇదొక చీర. అండ్ నెక్స్ట్ ఇది గాయత్రి రెడ్డి దగ్గర కొన్నాను. గాయత్రి రెడ్డి ట్రెడిషనల్ డిజైనర్ స్టూడియో. ఈ చీర చాలా తక్కువ అండి. ఆషాఢము ఆఫర్ స్టార్ట్ అయినప్పుడు కొన్నాను. 1600 రూపీస్కి నాకు వచ్చింది. మొత్తం శారీ అంతా థ్రెడ్ వర్క్ వచ్చింది. మొత్తం ఇలా బాగుంది చీర. ఇది మనం హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే 3000, 4000 రూపీస్ శారీ ఆఫర్లో వచ్చింది. 1600 మొత్తం హ్యాండ్ వర్క్. దీనికి బ్లౌజ్ కూడా కుట్టించాను, చూపిస్తూ ఉండండి. ఇది కట్టుకున్నాను. మా మమ్మీ అడిగింది చీర నాకు ఇచ్చే బుజ్జి నువ్వు కట్టుకున్న తర్వాత అని. సరే మమ్మీ అని చెప్పా. సో ఇదొక చీర. అండ్ ఇది గాయత్రి రెడ్డి గారి దగ్గరే తీసుకున్నాను. చాలా కంఫర్ట్ మెటీరియల్. అబ్బా ఎంత హాయి ఉండిందో ఈ చీర కట్టుకుంటే. చూస్తే హెవీగా ఉంది కానీ కట్టుకుంటే మటుకి చాలా చాలా బాగుండింది చీర. భలే నచ్చింది నాకు ఈ శారీ కట్టుకుంటే. లుక్ కూడా నాకు బాగుండింది. సో ఈ శారీ మనకి 3500 to 4000 లోపలే. మంచి రెడ్. రెడ్లోనే ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి అనిపించింది నాకు ఈ 9 డేస్. నేను స్క్రీన్ మీద మన ఇదికి చెప్తాను ఎక్కడెక్కడ కొన్నానో ఆ స్టోర్ నెంబర్స్ ఇస్తే మీకు మళ్ళీ కావాలి అంటే స్క్రీన్ షాట్ పంపించి కొనుక్కోండి. ఇది 3000 రూపీస్ శ్రీతా దగ్గర. తరిణి ఎక్స్క్లూజివ్. ఇది కట్టుకున్నప్పుడు కూడా మీకు షార్ట్ పెట్టాను కానీ ఇందులో బ్లౌజ్ లేదు. నాకు తెలియక బ్లౌజ్ కట్ చేసి ఫాల్ కుట్టానమాట. సో కొంచెం చిన్నగా అనిపించింది చీర. కానీ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి. ఇందులో నేను ఒకటి మంచి బ్లూ కలర్ టైప్లో వేసుకున్నాను. ఆ శారీ అయితే ఎంత బాగుందో. సో ఇందులో అయితే కలర్స్ ఇంకా ఉన్నాయండి. మీరు రెడ్డే కాకుండా ఇంకా చాలా కలర్స్ చూస్ చేసుకోవచ్చు. అది చూసుకోండి. ఇది కూడా ఒకరోజు కట్టుకున్నాను. 5th, 6th డే కట్టుకున్నట్టున్నా. అండ్ ఇదేమో మిస్సమ్మ ఓపెనింగ్కి కట్టుకున్నాను. కొంచెం ఫ్యాన్సీ టైప్ శారీ ఇది. బాందిని. ఈ చీర బాగుండింది. నాకు అందరు చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు. పళ్ళు హెవీ. కాస్ట్ నాకు తెలియదండి, ఎందుకంటే ప్రమోషన్ కోసం మిస్సమ్మ నుండి నాకు పంపించారు ఈ శారీ. నేను కట్టుకొని వచ్చేసాను. నేనైతే డబ్బులు ఇచ్చి కొనలేదు. సో శారీ అయితే చాలా బాగుంది. కట్టుకుంటే కూడా చాలా చాలా బాగుంది. బాందిని రెడ్. ఇందులో కలర్స్ ఉన్నాయి. నేను అప్పుడు రెడ్ వేసుకుంటానని రెడ్ తీసుకున్నానే కానీ ఇందులో మీకు చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ ఇది కూడా మిస్సమ్మలో
ఓపెనింగ్కి ఏఎస్ రావు నగర్ ఓపెనింగ్కి కట్టుకున్నాను. దీన్ని కూడా నేను మనీ పెట్టి కొనలేదు, అంటే మిస్ అమ్మ వాళ్ళు ఓపెనింగ్కి పంపించారు నాకు ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ 10,000 9,000 సంథింగ్ నిన్న దిలీప్ గారు చెప్పారు. ఈ శారీ గురించి చాలా ఎంక్వైరీస్ వచ్చాయంట, చాలా బాగుంది స్వప్న కట్టుకుంటే అని చెప్పి అడిగారంట. బాగుందండి, మంచి ప్యూర్ జామ్దాని. వావ్, నైస్ శారీ కదా, లైట్ వెయిట్ శారీ, లుక్ అయితే బ్రహ్మాండంగా ఉండింది. అండ్ ఇంకా లాస్ట్ డే నేను కట్టుకున్న చీర ఇది. ఎన్ని శారీస్ అయ్యాయి? 1 2 3 4 5 6 7 8 9th శారీ ఇక్కడ ఉంది. ఇది మంగళగిరి, బేసిక్ మంగళగిరి శారీ. ఇది ఎప్పుడూ మనకి దొరికే చీరే. ఇది కూడా మిస్ అమ్మలోనే తీసుకున్నాను. ఇది 2,800 ఎంతో పడింది. కంప్లీట్ ఇలా వస్తుంది. దీనికి పళ్ళు. ఇది సింపుల్ శారీ, ఇది స్పెషల్గా చెప్పుకోవడానికి ఏం లేదు, ఎప్పుడు దొరికే శారీ. 9 days దీక్ష చాలా బాగుండింది. నేనైతే రెడ్ బట్టలు వేసుకోవాలి అని ఆ ఊరికి అనుకున్నాను, అంటే రెడ్ కనిపించాలి అమ్మకి ఇష్టం కదా అని అనుకున్నాను. కానీ దానికి ఇంకా వేరే రీజన్ ఏం లేదు. సో కొత్తవి కూడా కట్టుకోవాలని ఏం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు బట్టలు అంటే ఇష్టం కాబట్టి రెడ్లో కనిపించాలి అని అలా తీసుకున్నాను అంతే. అండ్ లాస్ట్ రోజు ఈ శారీ నేను, నాది కాదు మా మమ్మీ చీర, ఇది నా దగ్గర ఉంటే రెడ్డే కావాలి కాబట్టి కట్టుకున్నాను అనమాట. అంత సూపర్గా మా మమ్మీకి బాగుంటుంది కానీ నాకు ఓకే అనిపించింది నేను కట్టుకుంటే. దీనికి ఇలా గ్రీన్ పళ్ళు వచ్చి శారీ అంతా ఇలా వచ్చింది. సి పట్టు, ప్యూర్ పట్టు చీర. మా మమ్మీ ఎక్కువ కాటన్ కట్టుకుంటారు, అందులో నుండి ఒకటి తీసి నేను కట్టుకున్నా. అయితే వీటన్నిటికీ బ్లౌజులు కుట్టింది మటుకి మమ్ము డిజైనర్స్, మొత్తం కంప్లీట్గా మమ్ము డిజైనర్సే కుట్టారు. అండ్ ఈ చీర మిస్ అమ్మది, కానీ వద్దని చెప్పాను. ఎందుకు అంటే ఇది శారీ పొడుగా లేదు అండ్ విడ్త్ అంత రాలేదు, కానీ శారీ అయితే చాలా బాగుంది కట్టుకుంటే. ఇది ఒక చీర, ఇది కూడా మిస్ అమ్మలో. దీని గురించి వదిలేయండి, ఎందుకంటే ఇవి లేవు, దీని గురించి నేను చెప్పడం కూడా వేస్టే. అండ్ ఇది బ్లౌజ్, రెడ్ బ్లౌజ్ నా దగ్గర ఉంది కానీ ఇప్పటివరకు వేసుకోలేదు, ఆ రోజు వేసుకున్నాను అంతే. అండ్ ఇగో రెడ్ నైటీస్ మాధవి గారి దగ్గర తీసుకున్నాను. ఈ క్లాత్ అయితే, ఈ క్లాత్ గురించి చెప్పాలి. ఇది ఎస్ఎస్ హ్యాండ్లూమ్స్లో తీసుకున్నాను అనమాట. డైలీ నేను 2 sets కుట్టించుకున్నాను, ఒకరోజు ఇది ఇంటికి వచ్చాక వేసుకున్నాను అనమాట. క్లాత్ అయితే చాలా బాగుంది. ఇదేమో జస్ట్ రెడ్ క్లాత్ని ఇలా కుట్టించుకున్నా. చూడండి ఎంత బాగా కుట్టాడో మా రమణ, సింపుల్గా దీక్ష కోసం. ఇందాక మీరు చూసిన బాందిని శారీకి మమ్ము డిజైనర్స్ ఇలా పెట్టారనమాట, ప్యాటర్న్ పెట్టి కుట్టారు. అండ్ దీని మీదకి రెడ్ బ్లౌజ్. ఇది అన్నిటి బ్లౌజ్లు కుట్టించానండి, బ్లౌజ్లకే ఎక్కువ కాస్ట్ అయింది ఇన్ఫ్యాక్ట్, కానీ చాలా వాటికి మనం వాడుకోవచ్చు అనుకోండి. ఇది ఒక బ్లౌజ్ ఇట్లా. సో ఇది నా రెడ్ కలెక్షన్. అండ్ మధ్యలో వేసుకోవడానికి ఇంకొకటి రెడ్ కుర్తీ అండ్ రెడ్ లంగాలు, రెడ్ ప్యాంట్స్, ఇలా జరిగింది. కానీ అమ్మవారు, నేను ఏది అనుకున్నానో ఈరోజు చాచిమల్ల పూలతో పూజ చేయాలి అనుకుంటే ఆ రోజు ఆ పువ్వులు వచ్చాయి. ఎవరో ఒకరు అనుకోకుండా తెచ్చిచ్చారు తెలుసా. అండ్ 9 days నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉన్నా. దానికి అన్నీ అరేంజ్ చేసింది అయితే యశు. మార్నింగ్ వెజిటేబుల్స్ కట్ చేసి ఇచ్చింది, ఫ్రూట్స్. పొద్దునైతే ఒక ఫ్రూట్ తిన్నాను, మధ్యాహ్నం అంటే బయటికి వర్క్ వెళ్తున్నాను కదా, కొంచెం అన్న ఓపిక ఉండాలని చెప్పి ఒక కీర ఒక క్యారెట్ తిన్నాను. ఇంకా నైట్ వరకు ఏం తినలేదు, ఓన్లీ ఒక కీర ఒక క్యారెట్ ఒక ఫ్రూట్ డే అంతా, ఇంకా ఏం తినలేదు, అంతే తిన్నాను. అండ్ నైట్కి మటుకి మంచిగా అన్ని ప్రసాదాలు చేసామన్నమాట. పులిహోర ఒకరోజు, దద్దోజనం ఒకరోజు, గారెలు ఒకరోజు, బూరెలు ఒకరోజు, పెరుగన్నం ఒకరోజు, అట్లా మా మమ్మీ చేసింది నాకు పంపించింది, ఏం చేసింది మా మమ్మీకి పంపించాను, ఇద్దరం కలిసి చేసుకున్నాం అనమాట. అండ్ నేను చెప్పిన తర్వాత చాలామంది 450 members చేశారంట. అలాగే మిస్ అమ్మ షాప్కి ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది చెప్పారు మీ వీడియోస్ చూసి మేము చేస్తున్నాము అని. వారాహి అమ్మవారి గురించి నాకు అసలు తెలియదు, కానీ సడన్గా అనిపించింది చేసుకోవాలని చేశానంటే. చాలా మిరాకిల్స్ అండి, చాలా బాగా అనిపించింది. సో వీలైతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం అందరం చేద్దాం. ఎలా అనిపించాయి? ఇదిగోండి 9 చీరలు, ఇంతే 9 రోజులకి ఇంతే అంటున్నాను కదా, చాలా ఎక్కువ కుట్టించుకున్నాను కదా. ఉంటాయి, రెడ్ కలర్ ఎప్పుడు బాగుంటుంది కదండి. సో నచ్చిందా? చిన్న వీడియో, నచ్చితేనే చూడండి, లేకపోతే లేదు, స్కిప్ చేసేయండి. ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో మాట్లాడండి, సరేనా? టేక్ కేర్, బాయ్.